మీరు సుమారుగా 1,00,000 పైన 1,20,000 మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా. ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు, డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు. ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఎక్కడ కనబడతా ఉందని అడుగుతున్నా. నిజంగా చాలా బాధాకరం అండి, చాలా దురదృష్టకరము. దీన్ని ఈ బోర్డుని ఇప్పుడు నేను ఇవాళ మేము మా సూటి తాలూకా డిమాండ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు కదా, ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ బోర్డుని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మీరు హై లెవెల్లో మీరు యాక్షన్ తీసుకోవాలి, కానీ ఒక డిఎస్పీని లేకపోతే అక్కడున్న ఒక కామన్ అధికారులపైన ఏదో సస్పెన్షన్ వేసేస్తే దానికి సరిపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు పోలీసుల్ని డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్న ఎస్పీది కాదా? కిందన తిరుపతిలో జరిగినప్పుడు టీటీడీ బోర్డు వాళ్ళు సమన్వయం చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేదు? మీరు ఉదయం దగ్గర నుంచి రాత్రి దాకా ప్రజల్ని అక్కడ పెట్టేస్తే, పార్కులు వేసి తాళాలు వేసేస్తే దానికి అర్థం ఏంటని అడుగుతున్నా. దీనికంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్నదండి. కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు, మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా, ఇన్ని వేల మంది 15,000 మంది పోలీసులను డిప్లాయ్ చేశామని. మరి అక్కడ తీసుకుని వచ్చి ప్రతి టోకెన్లు ఇచ్చే వైకుంఠ ఏకాదశి టోకెన్ల దగ్గర వేల సంఖ్యలో ప్రజలు జమ అవుతారని మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా 10 మంది పోలీసులు ఉన్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడానికి మీరు ఎవరని అడుగుతున్నా. మీకు చేత కాకపోతే తప్పుకోండి, ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి, మేము చేసి చూపిస్తాం. ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు. దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగతోడాలి. ఇప్పుడు దానికి 29 మంది ఎందుకు చనిపోతారండి? ఎందుకు చనిపోతారు? ఎలా చనిపోతారు? పుష్కరాల్లో మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. ఇదే సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. మరి ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు బేషరతుగా వీళ్ళు దాని బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజీనామా చేయాలి ఇమీడియట్గా. 7 వ్యక్తులు చనిపోతే మీకు ఆటల కింద ఉందా అని అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేయరు, కావాలని తీసుకొచ్చి ట్రాఫిక్ని అంతరాయం పెడతారు. అంటే ఇది ఎక్కడ అన్యాయం అడుగుతున్నా. ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజలకు ఏం జరిగిందో బాగోగులు తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ వెళ్ళనివరా? ఏ రకమైన అడ్డంకులు చేస్తూ ఉన్నారు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇదేమి హిట్లర్ పరిపాలన కాదు. అదొకసారి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజల్ని మోసం చేసి మీరు ఇవాళ ఈ అధికార పీఠంలో కూర్చున్నారు. ప్రతి మహిళకి